హాయ్ ఎవ్రీవన్. ఇవాళ టాపిక్ మనకి పోస్ట్ ట్రీట్మెంట్ ఫాలోఅప్ ఎలా ఉంటుంది. లైక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక వాళ్ళు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా మానిటర్ చేయాల్సి వస్తుంది, అది మీకు ఫాలోఅప్ ఇంటర్వ్యూలో ఎట్లా ఉంటుంది, మిగతా సపోర్ట్ లైక్ ఎమోషనల్ సపోర్ట్ కానీ వాటి గురించి తెలుసుకుందాము. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో మనకి ట్రీట్మెంట్ అయిపోయాక ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ముఖ్యంగా మనకి ఒకటి స్టేజ్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అర్లీగా ఉందా, అంటే అడ్వాన్స్ ఉందా, లేకపోతే వేరే చోటికి స్ప్రెడ్ అయిందా, దాన్ని బట్టి ఉంటుంది. అలాగే మనకి టైప్ ఆఫ్ క్యాన్సర్ లైక్ రొమ్ము క్యాన్సర్కి, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భంజి క్యాన్సర్, ఇలా క్యాన్సర్ బట్టి కూడా మనకి ఫాలోఅప్ అనేది డిఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పేది అవన్నీ కూడా అంటే కామన్ పాయింట్స్ అన్నట్టు. సో మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్ కూడా మనకి వర్తిస్తుంది. సో మన క్యాన్సర్ ట్రీట్మెంట్ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రీట్మెంట్ ఇంటర్వెల్స్ కానీ, వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవడం కానీ, ఇవన్నీ కూడా చూస్తుంటాము. సో ఈ ఫాలోఅప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఒకటి ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్. సో మనం ఇచ్చే కీమోథెరపీ కానీ, టార్గెట్ థెరపీ కానీ, వేరే ఇమ్యూనోథెరపీ కానీ, వీటికి కొంతమందికి అర్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, ఇంకొంతమందికి లేట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. అర్లీ అంటే మనకు వచ్చేది సైడ్ ఎఫెక్ట్స్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది, అవి మనకి తగ్గిపోతూ ఉంటుంది. అలాగే కొన్ని లేట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వాటి కోసం అనేది మీరు విజిట్ అయినప్పుడల్లా డాక్టర్ అనేది మిమ్మల్ని అంటే అడుగుతూ ఉంటారు పాయింట్స్ కానీ, ఎలా ఉందని, సైడ్ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ మానిటర్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి మనకి రిస్క్ అనేది, క్యాన్సర్ రిస్క్ అనేది కొంతమందికి ఫస్ట్ 2 yearsలో అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎలాంటి కొత్త లక్షణాలు కానీ, కొత్త ఇబ్బందులు ఏమున్నా కానీ ఖచ్చితంగా మీరు డాక్టర్కి చెప్పాలి. అలాగే కొన్ని స్కాన్స్ అనేవి ఉంటుంది, లైక్ అల్ట్రాసౌండ్ కానీ, సిటీ స్కాన్ కానీ రెగ్యులర్గా లైక్ 3 monthsకి ఒకసారి, ఇనిషియల్ 1 year, ఆ తర్వాత 6 monthsకి ఒకసారి, 2 years వరకు ఉంటుంది. అలాగే కొన్ని బ్లడ్ టెస్ట్ కానీ, కొన్ని మార్కర్స్ ఉంటాయి, ట్యూమర్ మార్కర్స్ అని, అవి కూడా మనకి ఒక హింట్ ఇస్తుంది. క్యాన్సర్ అనేది ఎలా ఉంది, కంట్రోల్ ఉందా లేదా మనకి ఐడియా వస్తుంది. అలాగే మనకి ఇంకోటి సర్వైవర్షిప్ ప్లాన్ అని ఉంటుంది. ఎవరైతే అంటే క్యాన్సర్ నుంచి ఎదుర్కొని ఉన్నారో వాటికి ఒక ప్లాన్ అనేది ఇవ్వబడుతుంది జనరల్గా. అంటే వాటికి విజిట్స్ ఎలా ఉంటాయి, ఎంత ఫ్రీక్వెంట్గా ఉంటుంది, అండ్ ఏం టెస్టులు చేయించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. క్యాన్సర్ అనేది మన లైఫ్ జర్నీలో ఒక పార్ట్ అయిపోతుంది. సో దానివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది, ఎమోషనల్లీ కానీ, సైకలాజికలీ. సో అందుకే వీళ్ళకి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, కొన్ని సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయి మనకి సెపరేట్గా క్యాన్సర్ వైజ్. అలాగే స్పిరిచువల్గా కానీ, రిలీజియస్ గ్రూప్స్ కానీ. సో ఇవన్నీ కూడా మనకి వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే మనకి పాస్ట్ ట్రీట్మెంట్ రికార్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది మనకి, ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో. అలాగే మీ హెల్త్ ఇన్సూరెన్స్ కాపీస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో మీకు ఎలాంటి కొత్త సిండ్రోమ్ ఉన్నప్పుడు అలా ఫర్దర్గా మనకి ఎగ్జామినేషన్ అనేది, టెస్టింగ్ అనేది చేయబడుతుంది. లైక్ సిటీ స్కాన్ కానీ, పెట్ స్కాన్ అనేది చేయబడుతుంది. మళ్ళీ అలా డౌట్ ఉన్నప్పుడు మళ్ళీ బయాప్సీ అనేది, టెస్టింగ్ అనేది చేయబడుతుంది. సో ఒకవేళ బయాప్సీ కన్ఫర్మ్ అయిందంటే ఆ స్టేజ్ బట్టి నెక్స్ట్ మనకి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. లైక్ సర్జరీగా, రేడియేషన్ ఆర్ కీమోథెరపీ అనేది ఆ రిపోర్ట్ అండ్ స్టేజ్ బట్టి మనకి తెలుస్తుంది. ఇంకోటి కొన్ని లేట్ సైడ్ ఎఫెక్ట్స్, మనకి కాళ్ళు తిమ్మిళ్ళు ఎక్కడం కానీ, కొన్ని కీమోథెరపీ వల్ల మనకి ఉండే ఛాన్స్ ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. అది స్లోగా మనకి తగ్గుతూ ఉంటుంది. అలాగే కొన్ని డ్రగ్స్ లైక్ యాంటీబాడీస్ మనకి రొమ్ము క్యాన్సర్లో వాడుతూ ఉంటాము, ట్రస్ట్ అని. వీటి వల్ల ఏంటంటే మనకి లేట్ కార్డియాక్ అంటే ఎఫెక్ట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనకి లైక్ ఇయర్లీ వన్స్ కానీ 2 days అనేది చేయబడుతుంది. అలాగే కొంతమంది రొమ్ము క్యాన్సర్ ఉన్న వాళ్ళకి హార్మోన్ థెరపీ అనేది ఇవ్వబడుతుంది. వాళ్ళకి ఇయర్లీ వన్స్ డెక్సా స్కాన్ అనేది చేయబడుతుంది టు లుక్ ఫర్ అని బోన్ హెల్త్, ఎముకల స్ట్రెంత్ తెలుసుకోవడానికి. సో టు కంక్లూడ్, పోస్ట్ ట్రీట్మెంట్ ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ని మానిటర్ చేయడానికి, అలాగే క్యాన్సర్ అనేది రికరెన్స్ ఉన్నప్పుడు మనకి అర్లీగా తెలిసినప్పుడు ట్రీట్మెంట్ అనేది మనకి అర్లీగా ఉంటుంది. దీనివల్ల సర్వైవల్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కామన్ రిస్క్ ఫ్యాక్టర్ లైక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్. సో ఇది తగ్గించడం వల్ల మనకి రిస్క్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి స్మోకింగ్ వల్ల వేరే క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది.
లైక్ ఓరల్ క్యావిటీ, నోటి క్యాన్సర్ ఉన్నప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్కహాల్ వల్ల పలు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే మన హ్యాబిట్స్ కానీ అవి మార్చినప్పుడు కొంతవరకు ఇలాంటి సెకండ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకి హెల్తీ లైఫ్ స్టైల్ కానీ, మంచి ఎక్సర్సైజ్, స్లీపు, ఇంటేక్ ఆఫ్ వాటర్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, హెల్తీ డైట్ ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్ల మనకి రిస్క్ అనేది, సెకండ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కావాలంటే యూ కెన్ ఫాలో దిస్ ఛానల్, అండ్ ఆల్సో యూ కెన్ like and share this video.